పత్రిజీకి ప్రతిరూపం పిఎంసి. పిఎంసి ప్రేక్షక దేవులందరికీ నమస్కారం. బిఎంఎస్ కార్యక్రమానికి స్వాగతం, సుస్వాగతం. మరి పత్రిజీ ఎన్నో ప్రాజెక్ట్స్ చేశారు. మరి దాంట్లో ధ్యాన విద్యార్థి ప్రాజెక్ట్ అన్నది మరి ఎంతో ప్రముఖమైంది. ధ్యాన విద్యార్థి ప్రాజెక్ట్లో మరి యువతకి ధ్యానం చెప్పాలి, మరి చిన్నప్పటి నుంచే ధ్యానం నేర్చుకుంటే ఎంతో మంచిదని మరి పత్రిజీ గారు మరి యువతకి ధ్యానం చెప్పడం మీద ఎక్కువ ఫోకస్ పెట్టేవారు. మరి ధ్యాన విద్యార్థి అంటే ఏంటి, ధ్యాన విద్యార్థి ప్రాజెక్ట్లో మరి ఎలాంటి వర్క్స్ జరిగే, ఇవన్నీ విషయాలు మనం స్పిరిచువల్ సైంటిస్ట్ ఆనంద్ బుద్ధా గారితో అడిగి తెలుసుకుందాం. నమస్తే సార్. నమస్తే. వెల్కమ్ టు ద షో. థ్యాంక్ యూ సార్. ఎస్ సార్, మరి చిన్నప్పటి నుంచే మరి పిల్లలకి ధ్యానం చెప్పాలంటారు. మరి ధ్యాన విద్యార్థి ప్రాజెక్ట్ అన్నది చాలా అద్భుతమైన ప్రాజెక్టు. అలాగే మీరు ధ్యాన విద్యార్థి పుస్తకం కూడా రాశారు. ధ్యాన విద్యార్థి మూవ్మెంట్ గ్లోబల్ ట్రస్ట్ కూడా పెట్టారు. సో ఇవంతా ఒక జర్నీ కింద చెప్పుకుంటే అసలు ఈ ధ్యాన విద్యార్థికి చిన్నప్పటి నుంచే ఎందుకు ధ్యానం చెప్పాలంటారు? పత్రి సార్ ప్రారంభించిన అనేక ప్రాజెక్టులలో ధ్యాన విద్యార్థి ప్రాజెక్ట్ కూడా ఒకనొక ప్రాజెక్ట్, ఇంపార్టెంట్ ప్రాజెక్ట్. ఓకే. ఎందుకంటే మొక్కై వంగనిది మానై వంగున అని ఒక సామెత ఉంది మనకు. ఎస్. చిన్నప్పటి నుంచి ధ్యానం చేస్తే ఏ విద్యార్థికైనా చక్కగా ధ్యానం కుదురుతుంది. ఇప్పుడు ఒక ఏజ్ వచ్చిన తర్వాత ఎవరైనా ధ్యానం చేయమని చెప్పు, కుదరదు వాళ్ళకి. ఎందుకంటే మైండ్ చాలా యాక్టివ్గా ఉంటుంది, తన వర్క్ చాలా టూ మచ్గా ఉంటుంది. సో ఆ మైండ్ న్యూట్రల్ అవ్వడానికి వాళ్ళకి ఇట్ విల్ టేక్ లాట్ ఆఫ్ టైం, చాలా టైం తీసుకుంటుంది. ఆ మైండ్ ఒక స్థితం అవ్వడానికి టైం తీసుకుంటుంది. కానీ చిన్నప్పటి నుంచి ధ్యానం చేస్తే ఆ టైం ఏం తీసుకోదు, చక్కగా కళ్ళు మూసుకొని కూర్చుంటారు, హాయిగా కనెక్ట్ అయిపోతారు. ఎందుకంటే సాధన ఉంది కాబట్టి. ఎస్. సాధనమున పనులు సమకూరు ధరలోన, అందుకే చెప్పబడి ఉంది. ఏదైనా సాధన ద్వారా ఆటోమేటిక్గా రావాల్సిన స్థితి అనేది వచ్చేస్తుంది. ఓకే. మెడిటేషన్ నేను ఎప్పుడో పెద్ద అయిన తర్వాత నేర్చుకుంటాను అంటే ఆ ఏజ్లో ఆ బాధ్యతలు, ఆ యొక్క పనులు, ఆ యొక్క మైండ్ సెట్లో కొట్టుకుపోతుంటాం మనం. సో దాని నుంచి మనం విడివడి ధ్యానం చేయాలన్నది చాలా పెద్ద టాస్క్ లాగా కనపడుతుంటుంది. ఎస్. కానీ చిన్నప్పటి నుంచి ధ్యానం చేసామనుకో చాలా చాలా ఈజీ, మన మార్గం సుగమం అయిపోతుంది. ఎస్. ఓకే. ఎప్పుడైతే మనం ధ్యానం చేస్తాడో ఒక విద్యార్థి, ఆ విద్యార్థి తను పుట్టి పెరిగిన పరిస్థితులను బట్టి ఆ విద్యార్థికి కొంత ఆ యొక్క మనస్సు అభివృద్ధి చెంది ఉంటుంది. ఆ ఇన్ఫర్మేషన్కు అనుగుణమైన మనసు అభివృద్ధి చెంది ఉంటుంది. తల్లిదండ్రులు ఏ ఇన్ఫర్మేషన్ అయితే ఇచ్చారో, చుట్టుపక్కల ఉన్న బంధువులు ఏ ఇన్ఫర్మేషన్ ఇచ్చారో, తన రిలేటివ్స్ అంటే తన అన్నదమ్ములు కావచ్చు, అక్క చెల్లెలు కావచ్చు, ఏ ఇన్ఫర్మేషన్ అయితే తనకుందో ఆ ఇన్ఫర్మేషన్కి అనుగుణంగా ఆ విద్యార్థి రెడీ అవుతాడు. ఎస్. కానీ ఆ యొక్క ఇన్ఫర్మేషన్ ఆ యొక్క విద్యార్థిని ఎంతో డ్యామేజ్ కూడా చేస్తుంది. ఉదాహరణకు చిన్నప్పుడు తల్లిదండ్రులు చూడు, ఫుడ్ తినకపోతే నువ్వు కనుక ఈ ముద్ద తినకపోతే బూచోడు వచ్చి పట్టుకెళ్ళిపోతాడు అంటారు. తల్లిదండ్రులు చెప్పడానికి చాలా సింపుల్గా చెప్తారు వాళ్ళు. పిల్లాడు తినాలి అనేటువంటిది వాళ్ళ తపన. కానీ ఆ తపన, ఆరాటంలో, ఆ ప్రేమలో చేయకూడనివన్నీ చేసేశారు. ఏం ఇన్ఫర్మేషన్ ఇచ్చారు? తినకపోతే బూచోడు వచ్చి పట్టుకెళ్ళిపోతాడు. ఇంతకీ బూచోడు ఎవడు ఫస్ట్? వీళ్ళకి స్టార్ట్ అయిపోతుంది సినిమా. అంటే ఆ ఇన్ఫర్మేషన్లో ఏముంది? భయం ఉంది. ఇలాంటివి నేను ఒక ఎగ్జాంపుల్ చెప్పాను అంతే. ఇలాంటివి ఎన్ని చెప్తారో, దయ్యం వస్తుంది అంటారు, రాక్షసుడు వస్తారంటారు, చీకట్లో దయ్యాలు ఉన్నాయంటారు, శ్మశానంలో దయ్యాలు ఉన్నాయంటారు. ఇవన్నీ చెప్పడం వల్ల దయ్యం అంటే ఆ సినిమాలో ఆల్రెడీ చిన్నపిల్లలు చూస్తారు, ఓయమ్మ దయ్యం అంతా ఇట్లుంటుందా అని. సో దానికి అనుగుణమైనటువంటి ఫియర్స్ అన్ని లోపల ఉన్నాయి, ఆ సబ్ కాన్షియస్ మైండ్లోకి వెళ్ళిపోతుంటాయి చిన్నప్పుడు డేటా అంతా. సబ్ కాన్షియస్ మైండ్లో ఉండేటువంటి ఏ డేటా అయితే ఉందో ఆ డేటాకు అనుగుణంగానే ఈ అబ్బాయి బిహేవ్ చేస్తుంటాడు, అమ్మాయి కానీ అబ్బాయి కానీ. కానీ ఆ సబ్ కాన్షియస్ మైండ్లో ఉన్నటువంటి డేటా సరి అయిన డేటా అయితే పర్లేదు, సరి కాని డేటా అయితే వాళ్ళు జీవితాంతం సఫర్ అవుతారు. ఆఖరికి తను ప్రాణం పోయే వరకు వాళ్ళు సఫర్ అవుతూనే ఉంటారు. అందుకే పత్రి సార్ ఏం చేశారు, ధ్యాన విద్యార్థి అనేటువంటి ఒక ప్రాజెక్టుకు శ్రీకారం చుట్టారు. దీంట్లో ఏమవుతుంది, ఎప్పుడైతే ధ్యానం చేస్తాడో సరికాని నమ్మకాల నుంచి, సరికాని ఎమోషన్స్ నుంచి, సరికాని మాటల నుంచి, సరికాని పనుల నుంచి, సరికాని తిండి నుంచి, సరికాని జ్ఞానం నుంచి, అన్నింటి నుంచి బయటకు వచ్చేస్తారు. లేకపోతే అదర్వైజ్ దాంట్లోనే పోతూ ఉంటారు.
ఓకే. వాళ్ళు ఎక్కడ పోతుంటారో వాళ్ళకు తెలియదు, హ్మ్. కొట్టుకుపోతూ ఉంటారు. హ్మ్. ప్రపంచం ఎలాగైతే పోతుందో ఆ తోవన అందరూ పోతూ ఉంటారు. ఇప్పుడు అదే తోవలో నేను ఉన్నా. ఓకే. ఓకే. నేనేం చేశాను, గంటలు గంటలు ధ్యానం చేయడం ద్వారా హ్మ్. ఓహో! దయ్యాలనేవి లేవు ఫస్ట్ ఆఫ్ ఆల్. హ్మ్. ఓకే. ఈ రాక్షసులనేవి లేవు. ఎవరు దయ్యాలు, ఎవరు రాక్షసులు, ఎవరైతే చనిపోతున్నారో వాళ్ళ యొక్క గడువు తీరకముందే ఆత్మహత్య చేసుకోనో, సూసైడ్ చేసుకోనో, వాటెవర్ హ్మ్. యాక్సిడెంట్ అయ్యో, హ్మ్. ఏదో ఒక మార్గం ద్వారా బయటకొస్తున్నారో హ్మ్. వాళ్ళని మనం ఎర్త్ బౌండ్ సోల్స్ అంటున్నాం. వీళ్ళకే దయ్యాలు, రాక్షసులు రకరకాల పేర్లు పెడుతున్నారు ఈళ్ళు. యెస్. ఓకే. వాస్తవ రూపాలు తెలిసిపోయాయి. హ్మ్. ఓకే. అవి మనల్ని ఏం చేయలేవు. ఎందుకంటే ఏదో చేయడం వాటి పని కాదు మనల్ని. హ్మ్. ఓకే. మనం ఏ కర్మలైతే చేస్తున్నామో ఆ కర్మలను బట్టి మన యొక్క జీవితం ఉంటుంది. ఓకే. హ్మ్. చిన్నప్పుడే అర్థమైపోయింది ఇదంతా. యెస్. స్పిరిచ్యువల్ సైన్స్ అనేది విద్యార్థులకు లభిస్తే ఆ హ్మ్. జీవితం ఒక వరం విద్యార్థులకు. అది ఏ విద్యార్థికైనా. ఓకే. అందుకే మదర్ అండ్ అరబిందో ఏం చేశారు? మదర్ స్కూల్ పెట్టారక్కడ. హ్మ్. పాండిచ్చేరిలో అరోవిల్‌లో. ఓకే. అక్కడ ఈ చదువులకి ఇంపార్టెన్స్ ఉండదు. హ్మ్. చదువులతో పాటు ఆటలకు, పాటలకు, గేమ్స్‌కి, డాన్స్‌కి హ్మ్. ప్రతిదాన్ని ఇంపార్టెంట్‌గా చూస్తారు వాళ్ళు. వాళ్ళకి అసలు ఎగ్జామ్సే లేవాడ. ఎగ్జామ్స్ అనే సిస్టమే తీసి పడేశారు. వావ్! ఇది చాలా అద్భుతంగా ఉంది. ఆ! హ్మ్. ఎగ్జామ్స్ అనేసరికి 1, 2 పడుతుంటాయి పిల్లలకు, చదువురాని పిల్లలకి. హ్మ్. భయం. యెస్. ఓకే. అందులోని తల్లిదండ్రులు కూడా నీకు ఈ ర్యాంకు రావాల్సిందే, నీకు ఈ మార్కులు రావాల్సిందే అది చిన్నప్పటి నుంచే మొదలుపెట్టేస్తారు. మొదలుపెట్టేస్తారు. వీడికి లేని ఫియర్. హ్మ్. ఓకే. అందుకే ధ్యాన విద్యార్థి అనేటువంటి ప్రాజెక్టు ప్రతి విద్యార్థికి, ఏ విద్యార్థి అయినా సరే, హ్మ్. ఆ విద్యార్థికి ఇదొక వరం. యెస్. వాళ్ళకి గనక లభించగలిగితే. హ్మ్. దానికోసం పత్రి సారు ఆయన జీవించి ఉండంగా కొన్ని లక్షల స్కూల్స్ తిరిగింటాడు. ఓకే. వందలు, వేలు గాదు. హుహు. ఈ వందలు, వేలు ఎప్పుడో అయిపోయింటాయి. ఈ హ్మ్. 40 ఏండ్లలో కొన్ని లక్షల స్కూల్‌లు తిరిగింటాడాయన. హ్మ్. లక్షల స్కూల్లే. ఎందుకంటే మాది తాడిపత్రి, యెస్. అనంతపురం జిల్లా. హ్మ్. మా అనంతపురం జిల్లాలో, మా తాడిపత్రిలో ఉన్న స్కూలన్నీ తిరిగారు. హుహు. మాది విద్యార్థి విద్యాలయం. ఓకే. ఆయనొచ్చి ధ్యానం చెప్పాడు. ఇప్పుడు నేను అన్నిటి నుంచి ఓవర్‌కమ్ అయిపోయి బయటకొచ్చా. హ్మ్. నేనొక మాస్టర్‌లాగా తయారయ్యా. యెస్. నేనిప్పుడు టీచ్ చేస్తున్నా. హ్మ్. నేనెన్ని స్కూల్‌లు తిరిగాను. హ్మ్. అనంతపురంలో ఉన్నటువంటి ప్రతి స్కూలు తిరిగాను. ప్రతి పల్లెటూరులో ఉన్న స్కూల్‌లు తిరిగాను. వావ్! ఆ స్కూళ్ళలో ధ్యానం చెప్పింది నేనే. హుహు. చిన్నప్పుడు. హ్మ్. నా 15 ఏండ్ల వయసప్పుడు. హ్మ్. ఓకే. అంటే సారు గనుక నాకు చెప్పకపోయుంటే నా పరిస్థితి ఏంటి? దాన్ని దృష్టిలో పెట్టుకొని నేను చెప్పడం మొదలుపెట్టా. ప్రకటనలు మీవి, ప్రచారాలు మావి. జీవితంలోని వెలుగులందరివి. పిఎంసి తెలుగు ఛానల్లో మీ యాడ్స్ కోసం సంప్రదించవలసిన ఫోన్ నంబర్స్. మీ చిన్నప్పుడైతే ఎలాంటి సమస్యలైతే ఫేస్ చేశారో, మరి అలాగే మీలాగా ఎంతోమంది పిల్లలు ఆ సమస్యలు ఫేస్ చేస్తున్నారు. ఆ ఫేస్ చేయడానికి ధైర్యంగా ఎదుర్కోవాలంటే వాళ్ళకి ధ్యానం అవసరం అని మీరు తెలుసుకున్నారు. అదే చెప్పడానికి మీరు ప్రయత్నం చేశారా? 100%. యెస్. నా అలాగా చేసేవాళ్ళు కొన్ని వందల మంది, వేల మంది ఉన్నారు. ఈ రోజుటికి చేస్తూనే ఉన్నారు. ఇప్పుడు హ్మ్. విజయవాడ వాళ్ళు కోటి ధ్యాన మహాయజ్ఞం అని చేస్తున్నారు. యెస్. ప్రెజెంట్ నడుస్తోందది. హ్మ్. హైదరాబాద్‌లో ఉండేవాళ్ళు 1,00,000 విద్యార్థి ధ్యాన మహాయజ్ఞం చేస్తున్నారు. హ్మ్. ఓకే. ఇంతకుముందు వైజాగ్‌లో అప్పాజీ అనే మాస్టర్ ఉండేవాడు. హ్మ్. 1,00,000 మంది విద్యార్థులకు ధ్యానం చెప్పాడాయన. వావ్! హ్మ్. దాన్ని ఒక యజ్ఞంగా చేశాడాయన. హ్మ్. 2004లో జింకానా గ్రౌండ్‌లో యెస్. ఒక మన యజ్ఞం పెడితే హ్మ్. మొత్తం ఒక స్టాల్ పెట్టి హ్మ్. ఆయన చేసిన వర్క్ అంతటిని ఫోటోల రూపంలో పెట్టారు. హ్మ్. ఎంత అద్భుతమో అది. యెస్. అందరికి ఇన్స్పిరేషన్ ఆ టైంలో. హ్మ్. వైజాగ్ సీనియర్ మోస్ట్ పిరమిడ్ మాస్టర్ యెస్. బ్రహ్మర్షి అప్పాజీ గారు. ఇప్పుడు బ్రహ్మర్షి పిరమిడ్ అక్కడ కట్టారు. హ్మ్. బ్రహ్మర్షి ఎస్టేట్స్‌లో యెస్. వైజాగ్‌లో. హ్మ్. ఇప్పుడు ఆయన అందరికి స్ఫూర్తి. హ్మ్. ఓయమ్మా! ఇట్లా కూడా చేయొచ్చా? హుహు. ఆయన చేసిన తర్వాత ఎంతోమంది స్టార్ట్ చేశారు. యెస్. ఆ విధంగా చేయడం. హ్మ్. ఇప్పుడు వరంగల్‌లో మన కిషన్ రెడ్డి మాస్టర్ ఉన్నారు. యెస్. ప్రతి నెల రూ. 1,00,000 ఖర్చు పెడతారు. హ్మ్. 50,000 నుంచి రూ. 1,00,000 మధ్యలో ఖర్చు పెడతారు వాళ్ళు. హ్మ్. ధ్యాన విద్యార్థి కోసం. వావ్! అంటే విద్యార్థులకు ధ్యానం చెప్పడం కోసం వాళ్ళంత ఖర్చు పెడతారు. హ్మ్. అంటే చూడు ఎంత ఒక వ్యవస్థ ఒకప్పుడు చిన్నగా స్టార్ట్ చేశారు సారు. హ్మ్. ఆయన ఎక్కడన్నా ఒక ఊరికెళ్తే, ఆ ఊర్లో ధ్యానం చెప్పడం అయిపోయిన తర్వాత, ఏమయ్యా ఇక్కడ ఏమన్నా స్కూల్ ఉందా? ఉంటే చెప్దామని పోయి స్టార్ట్ చేశారు. అలా క్యాజువల్‌గా స్టార్ట్ చేస్తే అదొక ధ్యాన విద్యార్థి ప్రాజెక్ట్ అయింది. వావ్! ఎంతోమంది స్టూడెంట్స్ ఇప్పుడు డాక్టర్ న్యూటన్ కొండవేటి ఒకానొకప్పుడు స్టూడెంట్ ఎంబీబీఎస్ స్టూడెంట్ పత్రి సార్ దగ్గరికెళ్లారు. ఈరోజు ప్రపంచం అంతా తిరుగుతున్నారాయన. హ్మ్. మేడం సారు. ఆల్ ఓవర్ ద వరల్డ్ రెనౌన్డ్ స్పిరిచ్యువల్ సైంటిస్ట్ ఆయన. యెస్. ఓకే. పాస్ట్ లైఫ్ రిగ్రెషన్ మీద ఇండియాలో కొడితే ఆయనే వస్తారు ఇప్పుడు పైనీర్. హ్మ్. ఓకే. చిన్న విషయం కాదు కదా! అవును. ఎంతోమంది
స్టూడెంట్స్ లైఫ్లో ఉన్నప్పుడు పత్రి సార్ దగ్గరికి వచ్చి ఇప్పుడు డాక్టర్ పరమేశ్వర రెడ్డి గారు ఉన్నారు, స్టూడెంట్ లైఫ్లో వచ్చారు కదా ఆయన, ఎస్. ఎంత సేవ చేస్తున్నారు పిరమిడ్ సేవాదల్కి, దేనికైనా నిలబడతారు ఆయన, ఎస్. ప్రతి పనికి నిలబడతారు. ఎంతోమంది నవకాంత్ వచ్చినా, నేను వచ్చినా, ఉమామహేష్ వచ్చినా, లింగారెడ్డి వచ్చినా, ఒకరు ఇద్దరు కాదు, ఎంతమంది, పవన్ ఉన్నాడు, లోక్నాథ్ రెడ్డి ఉన్నాడు, ఓకే మీరున్నారు, ప్రదీప్, ప్రబోధ్, ప్రాణహిత, లండన్ రవికిరణ్, ఎస్. జర్మనీలో ఉండేటువంటి ఆయన రమేష్ రెడ్డి గారు, ఓకే ఎంతమంది, Yes. వీళ్ళంతా స్టూడెంట్ లైఫ్లో ఉన్నప్పుడే కదా వచ్చింది. అవును. ఇప్పుడు వాళ్ళే కదా అందరూ వర్క్ చేస్తుంది. మరి అవును. ఇప్పుడు ఎవరెవరైతే ఎస్. ఇతర దేశాల్లో ఉండి వర్క్ చేస్తున్నారో వాళ్ళందరూ స్టూడెంట్ లైఫ్లో ఉన్నప్పుడు వచ్చిన వాళ్ళే. ఎస్. ఇప్పుడు దేవి ఉంది ఈతకోట, కృష్ణవేణి మేడం వాళ్ళ అమ్మాయి, ఇప్పుడు అమెరికాలో ఉన్నారు. స్టూడెంట్ లైఫ్లో ఉన్నప్పుడే ధ్యానంలోకి వచ్చారు. ఎస్. యుఎస్ఏలో జ్యోతి ఉంది, తర్వాత పాలకొల్లు మేడం, పద్మ మేడం కూతురు, ఓకే, ఆమె స్టూడెంట్ లైఫ్లో ఉన్నప్పుడే ధ్యానంలోకి వచ్చారు. ఈ మూమెంట్ నడిపిస్తుంది వాళ్ళే, ఓకే, అందరు ధ్యాన విద్యార్థులే. ఎస్. వాణి మేడం వాళ్ళ పిల్లలు ఉన్నారు, ముగ్గురు అమ్మాయిలు ఆస్ట్రేలియాలో సెటిల్ అయిపోయారు. ఇప్పుడు వాళ్ళ అమ్మాయిలు వాళ్ళ అల్లుళ్ళే కలిసి మొత్తం అక్కడ మూమెంట్ అద్భుతంగా ముందుకు తీసుకెళ్తున్నారు. వావ్. వీళ్ళంతా స్టూడెంట్ లైఫ్లో వచ్చిన వాళ్ళు. సంపత్ మన మాస్టర్ ఉన్నాడు, ఎస్. సంపత్ మొత్తం అన్ని దేశాలు తిరుగుతున్నాడు, అన్ని దేశాలని కనెక్ట్ చేస్తున్నాడు పిఎస్ఎస్ఎంకి. అలాగే క్రిస్టల్ ప్రదీప్ ఉన్నాడు, ఎస్. ఆయన ఇప్పుడు ఎంతో వర్క్ చేస్తున్నాడు. వీళ్ళంతా ధ్యాన విద్యార్థులే కదా. ఎస్. పత్రి సార్ భవిష్యత్తుని చాలా చక్కగా చూడగలడు అనే దానికి ఇది ఒక నిదర్శనం. ప్రతి చోట ఇప్పుడు ఎవరెవరైతే నడుపుతున్నారో ఈ వ్యవస్థను, పిఎస్ఎస్ఎం అనేటువంటి ఈ వ్యవస్థ నడపడానికి కారణం ప్రతి ఒక్కళ్ళను, మళ్ళీ కొంచెం బ్యాక్ వెళ్తే వాళ్ళంతా స్టూడెంట్ లైఫ్లో ధ్యానంలోకి వచ్చిన వాళ్ళు. అవును. ఓకే, ఎస్. అక్కడి నుంచి ఇంత స్ట్రెంత్ తీసుకున్నటువంటి వాళ్ళు. ఎస్. ఒక స్టూడెంట్ కనుక ఆ స్టూడెంట్కు ధ్యానం అనేది తెలిస్తే ఆ స్టూడెంట్స్ చేసేటువంటి మెరాకిల్స్ ఎలా ఉంటాయంటే ఒక ఉమామహేష్ రూపంలో ఉంటాయి, ఒక నవకాంత్ రూపంలో ఉంటాయి, ఒక ఆనంద్ రూపంలో ఉంటాయి, ఒక శ్రీకాంత్ రూపంలో ఉంటాయి, ఒక ఎంఎల్ రామ్ రూపంలో ఉంటాయి, ఒక రమేష్ రెడ్డి సార్ రూపంలో ఉంటాయి, ఒక న్యూటన్ సార్ రూపంలో ఉంటాయి, ఒక పరమేశ్వర్ రెడ్డి సార్ రూపంలో ఉంటాయి, వాణి మేడం వాళ్ళ పిల్లల రూపంలో ఉంటాయి. ఓకే, నిర్మల మేడం వాళ్ళ అమ్మాయి అమెరికాలో ఎంత వర్క్ చేస్తుంది. సో ఇప్పుడు అమెరికాకి జూమ్లో ఎన్ని ప్రోగ్రామ్స్ చేస్తున్నారో నిర్మల మేడం వాళ్ళ అమ్మాయి చదివేటప్పుడు వచ్చింది మెడిటేషన్లోకి. ఓకే, మారం సార్ వాళ్ళ పిల్లలు ఎంత సేవ చేస్తారో వాళ్ళు చెప్పనలేదు కాదు, ఎంత వర్క్ చేశారో అప్పట్లో. ఓకే, యూత్ ప్రోగ్రామ్స్ ఎన్ని కార్యక్రమాలు చేశారు వాళ్ళు. మేడము సారు ఒకవైపు అయితే ఒక ఎత్తు అయితే వర్క్ చేయడంలో యూత్కి మరి విఠల్ ఎంతో అద్భుతమైనటువంటి వర్క్ చేశాడు. టార్కోమ్ సెరాడారియన్ టీచింగ్స్కి సీనానతో కలిసి ఎంతో వర్క్ చేశాడు. అంతా యువతే ఇప్పుడు వర్క్ అంతా ఆ స్టూడెంట్ లైఫ్లో ఉన్నప్పుడు వచ్చారు వాళ్ళందరూ. ఆ ధ్యాన విద్యార్థి అనే ప్రాజెక్టే లేకపోతే ఈరోజు వాళ్ళందరూ ఈ మూమెంట్ ఎలా ఉండేది. ఓకే, అంత తిప్పి కొడితే మేజర్గా మూమెంట్ కోసం నిలబడిన వాళ్ళు ఒక 100 మంది ఉంటారు. ఓకే, ఈ 40 సంవత్సరాల కాలంలో ఈ మూమెంట్ కోసం అహర్నిశలు పనిచేసే వాళ్ళని ఒక 100 మందిని సంపాదించుకోగలిగారు పత్రి సార్. కొన్ని లక్షల మంది ఉన్నారు, వేరే విషయం. వాళ్ళ పనులు చేసుకుంటూ వాళ్ళ ధ్యాన ప్రచారము, వాళ్ళ ధ్యానము చేసుకునే వాళ్ళు ఉన్నారు. అట్లా కాదు, కంప్లీట్ లైఫ్ని మూమెంట్ కోసం పెట్టినటువంటి వాళ్ళు ఒక 100 మంది ఉంటారు. ఈ 100 మంది తలుచుకుంటే ఇంత జరుగుతున్నప్పుడు ఈ 100 మంది కనుక 1000 మంది అయితే, ఈ 1000 మంది కనుక 1,00,000 మంది అయితే, ఈ 1,00,000 మంది కనుక 1,00,00,000 మంది అయితే, అదే ధ్యాన విద్యార్థి ప్రాజెక్ట్. అందుకే డివిఎం గ్లోబల్ని పెట్టాం మనం. ధ్యాన విద్యార్థి మూమెంట్ గ్లోబల్ తీసుకురావడానికి ఏకైక కారణం ఏంటంటే ఈ ఆనంద్ అనేటువంటి వాళ్ళు, ఈ శ్రీకాంత్ అనేటువంటి వాళ్ళు, నవకాంత్ అనేటువంటి వాళ్ళు 1,00,00,000 మంది ఉండాల. దాని యొక్క పర్పసే ధ్యాన విద్యార్థి మూమెంట్ గ్లోబల్. ఒక్కొక్క విద్యార్థి ఒక ప్రహ్లాదుడు లాగా, ఒక ధ్రువుడు లాగా, ఒక రాముడు లాగా, ఒక కృష్ణుడు లాగా తయారవ్వాలి. ఒక జీసస్ క్రైస్ట్ లాగా, ఒక కబీర్ లాగా, ఒక గురునానక్ లాగా తయారవ్వాలి. పత్రి సార్ ఇంటెన్షన్ అది. ఈరోజు వాళ్ళందరి విజ్డమ్ని మనం నేర్చుకున్నామా లేదా? ఆ విజ్డమ్ నేర్చుకోబట్టే కదా మనం ఇంత జ్ఞానాన్ని ప్రపంచానికి ఇస్తున్నాం. కరెక్ట్. సో మనం ఎదగడానికి ఏదైతే కారణమైందో ఇప్పుడు రాబోయే మాస్టర్లకు కూడా మనం అది అందిస్తున్నాం. అందుకే దీని ఫౌండర్ పత్రి సార్. మనం పెట్టినా కానీ ఇప్పుడు మనం స్టార్ట్ చేస్తే దీని ఫౌండర్ పత్రి సారే కంటిన్యూ అవుతారు. ఎందుకంటే దీన్ని పుట్టించింది ఆయన. కరెక్ట్.
మనం పెంచుతున్నాం అంతే. మనం ముందుకు తీసుకెళ్తున్నాం. Yes. మనం ముందుకు తీసుకెళ్తాం అంతే. బట్ దీన్ని ఫౌండర్ పత్రి సార్ Yes. ఆల్వేస్ అవును. ఆ ధ్యాన విద్యార్థి అనేటువంటి ప్రాజెక్టు అల్టిమేట్ ప్రాజెక్ట్. ఆయన తీసుకున్న డెసిషన్ అల్టిమేట్ డెసిషన్. ఎందుకంటే స్టూడెంట్స్ లైఫ్లో నేను చాలా విషయాలను అబ్జర్వ్ చేశాను. నా ఫ్రెండ్స్ ఉండేవాళ్ళు, మార్కులు తక్కువ రాలేదని ఒకసారి ఒకటి చచ్చిపోయాడు. అయ్యో. అంటే మార్కులు రాకపోతే సరిగ్గా చచ్చిపోతారంటే కనుక వాడిని ఎంత వీక్ మైండ్ అయి ఉండాల, లేదా వాళ్ళ ఇంట్లో ఎంత ప్రెషర్ పెట్టిండాల వాడిని. Yes. రెండిట్లో ఏదో ఒకటి అయి ఉండాల. అంతే. కానీ ఏది జరిగినా మనం తట్టుకొని నిలబడగలగాల కానీ చచ్చిపోవడం ఏంటి? ఓకే, ధ్యానం లేకపోతే ఏం జరుగుతుందో నాకు అర్థమైంది. Yes. ఇప్పటికీ నా ఫ్రెండ్స్కి ఎంతోమంది ఎన్నో రకాల భయాలతో జీవిస్తుంటారు. వాళ్ళు అడుగుతుంటారు, ఈ భయం ఇలా ఉంది నాకు, ఏం చేయాలి ఏంటి. అందువల్ల ధ్యానం టీచ్ చేస్తుంటాను నేను. ఓకే, మనం చెప్పినప్పుడు వాళ్ళకి ఎక్కలే. వాళ్ళకి ఏదో ప్రాబ్లం వస్తే మనం కనపడ్డాం వాళ్ళకి. ఓకే. ఇప్పుడు వాళ్ళకి ఎక్కుతుంది. ఒకప్పుడు నేను చెప్పింది వాళ్ళకి ఎక్కలే, కానీ ఇప్పుడు నేను చెప్పేది ఇప్పుడు ఎక్కుతుంది వాళ్ళకి. వాళ్ళ యొక్క ఇంటర్నల్ చేంజెస్కి అంత టైం పట్టింది. వెరసి ఒక వ్యక్తి అంటే ఒక స్టూడెంట్ కనుక మెడిటేషన్ నేర్చుకుంటే ఆ విద్యార్థి ధ్యాన విద్యార్థి కనుక అయితే ఆ విద్యార్థి జీవితంలో ఆత్మహత్యలు ఉండవు. ఆ విద్యార్థి జీవితంలో అడిక్షన్స్ ఉండవు. వ్యసనాల జోలికి పోడు. ఎందుకంటే వాంతో వాడు ఆనందంగా ఉంటాడు. ఇంకా వ్యసనం ఎందుకు? సిగరెట్ తాగుతావు, మందు కొడతావు, దేనికి కొడతావు? ఆనందం కోసమే కదా. నీకు ఇక్కడ కావాల్సినంత ఆనందం వస్తుంటే ఇంకా దానిలో జోలికి ఎందుకు? వీటన్నిటికంటే ఎక్కువ ఆనందం వాళ్ళు ధ్యానంలో వెతుక్కుంటున్నాడు. ధ్యానంలో ఉంది కూడా. సో నువ్వు ఇక్కడ ఇంత ఆనందపడుతుంటే నీ ఇంకా సపరేట్గా మళ్ళీ సిగరెట్ మంది ఎందుకు? ఓకే, ఏ అడిక్షన్స్ ఉండవు. అట్లానే జీవితాన్ని పటిష్టవంతంగా జీవిస్తాం. జీవితాన్ని ఏదో మమ అనిపించుకోవడానికి జీవించాం. ధ్యానం చేసేటువంటి వ్యక్తి అందరి జీవితం ఒకలా ఉంటే వీడి జీవితం మాత్రం ఇంకొకలా ఉంటుంది. అంటే అంత ఎస్సెన్స్తో జీవిస్తాడు. ఓకే, జీవితాన్ని సైంటిఫిక్గా జీవిస్తాడు. అనాగరికతతో సైంటిఫిక్ లేకుండా శాస్త్రీయత లేకుండా జీవించడు ఎవడు. కామన్ సెన్స్ అనేది ఎక్కువ ఉంటుంది. ఒక ధ్యానం చేసేటువంటి ఏ స్టూడెంట్కైనా ఆ కామన్ సెన్స్ ఉంటుంది. ఆ కామన్ సెన్స్ విశేషంగా వచ్చేది ధ్యానంలో. సో అందుకే ఒక స్టూడెంట్ కనుక ధ్యాని అయితే ఆ స్టూడెంట్ యొక్క ఎంటైర్ ఫ్యామిలీ చేంజ్ అయిపోతుంది. తన జీవితం బాగుంటుంది, తన కుటుంబం కూడా బాగుంటుంది. తన కుటుంబం ఎన్నో కుటుంబాలకు ఆదర్శం అవుతుంది. అంటే ఇంటర్నల్గా దీని వెనుక ఎంతో పెద్ద ఒక అద్భుతాన్నే పత్రి సార్ ఆవిష్కరించారు. ఓకే, ఒక వ్యక్తి కనుక మారితే ఆ వ్యక్తి వల్ల, ఇప్పుడు పత్రి సార్ అనేటువంటి ఒక వ్యక్తి వల్ల కదా ఇన్ని కోట్ల మంది వచ్చారు. మరి ఆనంద్ అనేటువంటి వ్యక్తి వల్ల ఎన్నో లక్షల మంది వచ్చారు. ఒక శ్రీకాంత్ వల్ల ఎన్నో వేల మంది వచ్చారు. ఓకే, అట్లా ఈ రోజు మనం చేస్తున్నటువంటి ఈ ఎపిసోడ్స్ వల్ల ఎంతమంది మారుతారో మనకు తెలియదు. చెప్తున్నాం, మనకు తెలిసిన జ్ఞానాన్ని మనం మాట్లాడుతున్నాం. కరెక్ట్. ఎవరికి తగలాలో వాళ్ళకి తగులుతాయి ఇవన్నీ. ఎవరు మారాలో వాళ్ళు మారుతారు దాని ద్వారా. కాబట్టి ఈ స్టూడెంట్స్ అనేటువంటిది పత్రి సార్ తీసుకున్నటువంటి ఒక పాశుపతాస్త్రంగా చెప్పచ్చు దీన్ని. దీనికి తిరుగులేని అస్త్రం ఇది. ఎందుకంటే ఈరోజు మనం ఇంత స్టాండ్ అయ్యాం. ఎన్ని ప్రాబ్లమ్స్ ఉన్నాయి మనకు? ఫినాన్షియల్ ప్రాబ్లమ్స్ ఉంటాయి, ఎన్నో రకాల పాలిటిక్స్ ప్రాబ్లమ్స్ ఉంటాయి, పవర్ ప్రాబ్లమ్స్ ఉంటాయి, ఎన్నో రకాల ఇంటర్నల్ ప్రాబ్లమ్స్ ఉంటాయి, చెప్పే ఉంటాయి, చెప్పుకొని ఉంటాయి. ఇన్ని ఉన్నా అన్నింటిని అడుగుని మనం ముందుకెళ్తున్నాం. బికాస్ ఆఫ్ పత్రి సార్ విజ్డమ్. ఆయన మనం విద్యార్థి దశలో ఉన్నప్పుడే మనకి ఏమి ఇవ్వాలో ఆయన ఇచ్చేసినాడు ఆయన. కాబట్టి అన్నిటికీ తట్టుకొని నిలబడుతున్నాం. మన ప్లేస్లో ఎవడున్నా పారిపోతాడు ఫస్ట్. మీకు దండం రా నాయన, అదేదో మీరే వేసుకోండి అని. కానీ మనం ఇంత స్టాండ్ అయ్యి సార్ యొక్క మాటకు మనం ఇంత నిలబడ్డాము అంటే ఏకైక కారణం ఆయన ఇచ్చినటువంటి విజ్డమ్. అంత స్ట్రాంగ్గా తయారు చేశాడు మనల్ని. ఆషామాషిగా తయారు చేయలేదు సారు. ఓకే, అన్ని లాభాలు. ఇప్పుడు ధ్యానం అనేది ఒక విద్యార్థి చేస్తే దాని యొక్క లాభాలు ఎలా ఉంటాయంటే మనల్ని చూస్తే అర్థమవుతాయి. ఇదే లాభాలే ప్రపంచం అంతా పొందుతారు రేపు. దానికి కొనసాగింపే మనం స్టార్ట్ చేసిన ధ్యాన విద్యార్థి మూవ్మెంట్ గ్లోబల్. ప్రకటనలు మీవి, ప్రచారాలు మావి, జీవితంలోని వెలుగులందరివి. పిఎంసి తెలుగు ఛానల్లో మీ యాడ్స్ కోసం సంప్రదించవలసిన ఫోన్ నంబర్స్. ఇప్పుడున్న యువతకు కానీ ఇప్పుడున్న జనరేషన్ కానీ మరి ఎన్నో సమస్యలు ఎదురవుతున్నారు. అంటే చాలామందికి ఎక్కువ ఎడ్యుకేషన్ మూలంగా వాళ్ళకి స్థూలకాయాలు వచ్చేస్తాయి, టెన్షన్కి గురవుతున్నారు. అలాగే ఎక్కువ వీడియో గేమ్స్ ఆడడం జరుగుతుంది. అలాగే ఎక్కువ మూవీస్ చూసి కొంతమంది చెడిపోతున్నారు. సో వీటన్నిటికీ కూడా ఈ ధ్యాన విద్యార్థి అంటే వీళ్ళకి ధ్యానం చెప్పడం ద్వారా
వీటన్నిటికీ చెక్మేట్ పెట్టచ్చు అంటారా? ఇప్పుడు ఏదైనా కానీ Hmm. పిల్లాడు చదువుకోకుండా సెల్ ఫోన్లో కానీ ఎస్. వీడియో గేమ్స్లలో కానీ ఓకే అడిక్ట్ అవుతున్నాడు అంటే అర్థం ఏంటి? దానికి లోపల రూట్ కాజ్ ఏముంటుంది? తను చేసే పని తను నచ్చట్లేదు ఎస్. కాబట్టి వేరే వ్యాపకాలను ఎత్తుక్కుంటున్నాడు, మైండ్ని డైవర్ట్ చేసుకుంటున్నాడు. ఓకే, ఎస్. ల్యాక్ ఆఫ్ మెడిటేషన్, ల్యాక్ ఆఫ్ విజ్డమ్, తన పర్పస్ ఏంటో తనకు తెలియదు. ఎస్. ధ్యానం చేస్తే చిన్నప్పుడే తన పర్పస్ తెలుస్తుంది, దానికి అనుగుణమైన జీవితం ఉంటుంది. అదర్వైజ్ మీరు చెప్పిన ప్రాబ్లమ్స్ అన్నీ ప్రతి స్టూడెంట్లో ఉంటాయి. ఈరోజు సెల్ ఫోన్కి ఒక విద్యార్థి ఎంత అడిక్ట్ అయి ఉన్నాడో మీరు కొన్ని విషయాలు చెప్తే నమ్మలేరు కూడా. అంత జటిలమైన సమస్య అయిపోయి కూర్చుంది ఇప్పుడు. ఓకే, ఒక మనిషి ప్రాణం కంటే కూడా ఇప్పుడు సెల్ ఫోన్ ఎక్కువ అయిపోయింది. అంటే రీసెంట్గా ఒక న్యూస్ విన్నానండి. ఏంటంటే ఒక స్టూడెంట్ అంటే ఒక ఐఫోన్ కావాలని వాళ్ళ తల్లిదండ్రిని అడిగితే వాళ్ళు ఇవ్వలేదు. సరే ఇవ్వకపోతే ఏంటంటే తన కిడ్నీని అమ్మేసేట. తన కిడ్నీని అమ్మేసి ఆ ఐఫోన్ పర్చేస్ చేసుకున్నాడు. అంటే కిడ్నీ కంటే ఎక్కువ వాడికి ఐఫోన్ అయిపోయింది అన్నమాట. ఇది విన్నప్పుడు చాలా ఆశ్చర్యం అనిపించింది. కిడ్నీ సంగతి పక్కన పెట్టు, సెల్ఫీ తీసుకుంటా రైళ్ల కింద పడడం, సెల్ఫీ తీసుకుంటా నీళ్ళలో పడి చచ్చిపోవడం ఎన్ని జరుగుతున్నాయి? ఒకటా రెండా? నువ్వన్న కిడ్నీ గురించి పోయావు, ఏది సెల్ ఫోన్ కొనుక్కోవడానికి. వాడు సెల్ఫీ తీసుకోవడానికి ప్రాణాలు తీసుకున్న వాళ్ళు చాలా మంది ఉన్నారు. అంత దూరం పోవద్దు, కిడ్నీలు కాదు మనిషిని చంపడానికి కూడా వెనకాడు 2 నాళ్ళు పోతే. ఎందుకు అలా తయారైపోయారు? దాని వెనుక కారణం ఏంటంటే వాళ్ళ పర్పస్ ఏంటో వాళ్ళకి తెలియదు. ఇప్పుడు తల్లిదండ్రులు కూడా పిల్లలకి ఏ జ్ఞానాన్ని అయితే ఇవ్వాలో ఆ జ్ఞానాన్ని ఇవ్వాలి. ఆ జ్ఞానం అనేది లేనప్పుడు ఏమవుతుంది? ఏ జ్ఞానం అయితే ఉంటుందో ఆ జ్ఞానంతో బిహేవ్ చేస్తారు వాళ్ళు. ఓకే, ఇంత వినాశకరమైనటువంటి ఆలోచనలే కాదు, మాటలే కాదు, ఏకంగా పనులే జరుగుతున్నాయి. లాస్ట్కు మనుషులు చచ్చిపోతున్నారు. స్టూడెంట్కి ప్రాపర్ నాలెడ్జ్ లేకపోతే ఆ జీవితం స్టూడెంట్కి ఉపయోగపడదు, పక్కనున్న వాళ్ళకి అంతకంటే ఉపయోగపడదు, వాళ్ళ తల్లిదండ్రులకు వ్యధ రోదన మిగులుతుంది. ఇవన్నీ లేకుండా ఒక స్టూడెంట్ తనకు తాను ఉపయోగపడుతూ, తనతో పాటు తన చుట్టూ ఉన్న వాళ్ళకు ఉపయోగపడుతూ ఈ లోక కళ్యాణం చేయాలి అంటే ప్రతి విద్యార్థి ధ్యాన విద్యార్థి అవ్వాలి. అందుకే పత్రి సార్ దాన్ని స్టార్ట్ చేశారు. దానివల్లే ఈరోజు ఇంతమంది, ఈరోజు ఆయన ఏ విద్యార్థి దశలో ఉన్నప్పుడు వాళ్ళకి ధ్యానం చెప్పాడో వాళ్ళే ఈ మూమెంట్ నడపడానికి కారణమయ్యారు. అద్భుతమైన విషయం. దట్ ఈస్ ద పవర్ ఆఫ్ ధ్యాన విద్యార్థి ప్రాజెక్ట్. ఈరోజు నేను నిలబడడానికైనా, మీరు నిలబడడానికైనా, నవకాంత్ అయినా, న్యూటన్ సార్ అయినా, ఉమా మహేష్ అయినా, పరమేశ్వర్ రెడ్డి గారు అయినా, ఇంకే మాస్టర్స్ అయినా, వాళ్ళందరూ ఈరోజు ఈ మూమెంట్ కోసం ఇంత పిల్లర్లు లాగా నిలబడడానికి ఏకైక కారణం ఏంటంటే ఆ విద్యార్థి దశ నుంచే సార్ వాళ్ళని పట్టుకున్నాడు. ఓకే, ఒక 100 మంది తయారైతేనే ప్రపంచం అంతా కలిపి ఒక 100 మంది ఉంటారు అంతే. నేను చెప్పేది విద్యార్థి దశలో పత్రి సార్ దగ్గర ధ్యానం నేర్చుకునే వాళ్ళు. ఆ 100 మంది ఇప్పుడు ఈ పిఎస్ఎస్ఎంని నడిపిస్తున్నారు. ఈ 100 మందే గనక, నేనేమంటున్నానంటే ఒక 1000 మంది అయితే, ఈ 100 మందే గనక 1000 మంది కాకుండా ఒక 1,00,000 మంది అయితే, ఈ 100 మందే గనక 1,00,000 మంది కూడా కాదు, 1,00,00,000 మెంబర్స్ అయితే పిఎస్ఎస్ఎం ఎలా ఉంటుంది? అద్భుతంగా ఉంటుంది. అలా ఉండడానికి స్థాపించబడిందే ధ్యాన విద్యార్థి మూమెంట్ గ్లోబల్. పత్రి సార్ స్థాపించిన ధ్యాన విద్యార్థి ప్రాజెక్టుకు దాని కంటిన్యూయేషన్గా, కొనసాగింపుగా ధ్యాన విద్యార్థి మూమెంట్ గ్లోబల్. అందుకే దానికి గ్లోబల్ అని పెట్టింది. ప్రపంచవ్యాప్తంగా మనలాంటి వాళ్ళను కాదు, వాళ్ళలాగా వాళ్ళు జీవించే మాస్టరీ ఉన్న మాస్టర్లను, వాళ్ళ లోపల ఉన్న మాస్టరీని మేల్కొల్పేటువంటి ప్రయత్నం మనం చేయబోతున్నాం. అండ్ 1,00,00,000 మంది కనుక మనలాగా డెడికేషన్తో ఉన్నటువంటి వాళ్ళు ఈ మూమెంట్లోకి వచ్చేస్తే ఈ మూమెంట్ ఎలా ఉంటుందో ఒకసారి ఊహించండి. భూమి అనేది స్వర్గాన్ని తలపింపజేస్తుంది అప్పుడు. దానికోసమే మనం చేసేటువంటి ఇప్పుడు ప్రయత్నం ధ్యాన విద్యార్థి మూమెంట్ గ్లోబల్. ఇంతటి ప్రణాళికను ఆయన దృష్టిలో పెట్టుకొని జమానా కాలంలో స్టార్ట్ చేసిన ప్రాజెక్ట్ ధ్యాన విద్యార్థి ప్రాజెక్ట్. ఆయనకి ధ్యాన విద్యార్థి అనే పేరు చాలా ఇష్టం. ఎంత ఇష్టమో పత్రి సార్ నాకు ఒక 10 టైమ్స్ చెప్పారు, ధ్యాన విద్యార్థి అని ఒక ప్రాజెక్ట్ స్టార్ట్ చేయరా అని. 10 సార్లు, ఒకసారి కాదు. ఓకే, చెప్తే అప్పుడు నేను స్టార్ట్ చేయాల. ఎందుకంటే నాకేం తెలుసు స్టార్ట్ చేయడానికి, నేనేం చేయగలను. ఆ టైంలో స్టార్ట్ చేయలే. ధ్యాన విద్యార్థి బుక్ రాసిన తర్వాత స్టార్ట్ చేయడానికి మనం అన్ని రకాలుగా ప్రారంభించాం, స్టార్ట్ చేసాం. కానీ ఈ లోపు పిఎంసి వచ్చేసింది. దిస్ ఈస్ ద రైట్ టైం. ఇప్పుడు ఆ ప్రాజెక్ట్ స్టార్ట్ అయింది.
ఎస్ ఆనంద్ గారు, మరి ఎంతో అద్భుతంగా ధ్యాన విద్యార్థి ప్రాజెక్ట్ గురించి మరి ఎన్నో విషయాలు చెప్పారు. మీరు కూడా ఒక ధ్యాన విద్యార్థి నుంచి మీ ఒక జర్నీని మొదలుపెట్టి మరి ఒక ధ్యాన విద్యార్థి పుస్తకం కింద రాసి ఒక ఆథర్ అయ్యారు. అలాగే ఒక ట్రస్ట్ పెట్టి ఒక చైర్మన్ అయ్యారు. సో అలాగే మీరు ఇంకా ఎంతోమంది మీలాంటి యువత దశలో ఉన్న వ్యక్తులందరినీ, ప్రపంచంలో ఉన్న యువత దశలో ఉన్న వ్యక్తులందరికీ కూడా ధ్యానం చెప్పి ఒక ధ్యాన విద్యార్థి ప్రాజెక్ట్ని చాలా విశ్వవంతంగా చేద్దామన్నది మీ అటలమైన సంకల్పానికి హ్యాట్స్ ఆఫ్. సో థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. ఎంతో అద్భుతంగా మీ జ్ఞానం మాకు ఇచ్చారు. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ. ఎస్. సో ఇదండి ఇవాల్టి బిఎంఎస్ కార్యక్రమం ఎపిసోడ్. ఇంకొక ఎపిసోడ్లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు.